హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బానే ఉన్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానో చూస్తున్నారా? ఏం లేదు. ఈవినింగ్ అయిపోవచ్చింది. 7 దాటిపోయింది. బట్ ఏం వండాలో అర్థం కాదు. ఇప్పుడు అన్నం, కూర, చారు లేదా చపాతీ కూర వండాలా? నాకైతే చాలా బద్ధకం. నాలాంటి వాళ్ళకే ఈ వంటనమాట. సింపుల్‌గా అయితే నేను చేసేసాను. దీనికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు మీరు. ఇది మార్నింగ్ టైమా, లంచా, డిన్నరా ఎప్పుడైనా తినేయొచ్చని నేను అనుకుంటున్నాను. జస్ట్ 10 మినిట్స్‌లో అయిపోయింది. దీన్ని వెజిటబుల్స్ రైస్ అయినా అనుకోండి, లేదా బిర్యానీ అనుకోండి, లేకపోతే తాలింపు అన్నమైనా అనుకోండి. ఇదైతే చాలా బానే ఉంది. బట్ నాలాంటి బద్ధకస్తులకు మట్టుమే ఈ వీడియో. ఈవినింగ్ ఒక 10 మినిట్స్‌లో కంప్లీట్ చేసేసాను. మా పిల్లలైతే బానే తిన్నారు. కారం కొద్దిగా తగ్గిచ్చా అనమాట. బట్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏం లేదు, ఫ్రిడ్జ్ నిండా కూరగాయలు ఉన్నాయే అనుకోండి. బట్ ఏం కూర వండాలో అని కన్‌ఫ్యూజ్ అవుతాం. సరే ఇంట్లో కూరగాయలు లేవు అనుకోండి, ఏం వండాలని కన్‌ఫ్యూజ్ అవుతాం. ఏంటి ఉన్నా లేకపోయినా తేడా ఏంటో మన ఆడోళ్ళకి ఎప్పటికీ అర్థం కాదేమో నాకు తెలిసి. ఎందుకంటే చాలామంది ఇదే అంటారు. కూరలున్నా కూడా ఏం వండాలో అర్థం కావట్లేదు అని. లేకపోయినా కూడా అర్థం కావట్లేదు. దేనికంటారు? కారణం ఏంటి? కొద్దిగా కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్.